హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 గురించి మనం మెథడ్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మెథడ్ 3 ఏంటంటే f of d into y is equal to sin ax or cos ax. రైట్ సైడ్లో sin ax అయినా ఉండొచ్చు, cos ax అయినా ఉండొచ్చు. ఏ అంటే 2, 3, 4, 5 ఏదైనా 1. ఓకే, కాబట్టి ఇలా ఉంటే మెథడ్ 3 అని చెప్పచ్చు. మరి ఈ ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ y అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ని యాడ్ చేయాలి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. చాలా చిన్న ప్రాబ్లం, ఈజీగా ఉంటుంది. మరి చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d power 4 plus 10d square plus 9 into y is equal to cos 2x. ఇది ఎలా ఉంది? f of d into y is equal to q of x లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x, వేర్ f of d అంటే y కోఎఫిషియంట్ అంతా, వేర్ f of d is equal to d power 4 plus 10d square plus 9. అదేవిధంగా q of x అంటే cos 2x. ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్, సో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ m పవర్ 4 ప్లస్ 10m స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా ఏదన్నా రాయొచ్చు, లేకుంటే రూట్స్ కనుక్కోవచ్చు. యాక్చువల్గా పవర్ 4, 2 ఉంటే సింథటిక్ డివిజన్ మెథడ్ ఉపయోగిస్తాం. అయితే కానీ ఇక్కడ నువ్వు -1 వాల్యూ తీసుకున్నా, -2 తీసుకున్నా, -4 తీసుకున్నా, -3 తీసుకున్నా ప్లస్ అయిపోతుంది. సో మీరు ఏ టర్మ్ అయినా తీసుకోండి, ఇదంతా ప్లస్ కాన్స్టెంట్ నెంబరే వస్తుంది, అంటే 0 రాదు. m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి, మొత్తం 10, 20 అవుతుంది. -1 తీసుకోండి, -1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 ప్లస్ఏ, -1 హోల్ స్క్వేర్ ప్లస్ఏ. కాబట్టి నువ్వు ఏ వాల్యూస్ తీసుకున్నా రూట్స్ రావు. సో కాబట్టి అందుకోసం ఇక్కడ 9, 1 ఉంది. ఫ్యాక్టర్స్ని కనుక్కున్నాం. m పవర్ 4 కోఎఫిషియంట్ పక్కన 1, c అంటే 9. 9కి ఫ్యాక్టర్స్ 1 into 9. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది చూడు, +10. ప్రోడక్ట్ చేస్తే ఇది ఏసీ వస్తుంది. ఓకేనా? ఎస్, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 9m పవర్ 4 అంటే 1 into m స్క్వేర్, 9m స్క్వేర్. కాబట్టి రెండింటిని యాడ్ చేయండి, ఏమొస్తుంది? 9m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 10m స్క్వేర్. మిడిల్ టర్మ్ వచ్చింది. ప్రోడక్ట్ చేయండి, 1 into m స్క్వేర్, 9 into m స్క్వేర్, 9m పవర్ 4 ఇదే వచ్చేది. ఓకేనా? ఎస్, కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ వచ్చింది, ప్రోడక్ట్ చేస్తే ఏసీ వచ్చింది. ఓకేనా? ఎస్, కాబట్టి ఇప్పుడు దీన్ని నేను m పవర్ 4 అట్లా రాస్తున్నా. ఈ 10m స్క్వేర్ బదులే మనం 1 into m స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ 9m స్క్వేర్ రాయొచ్చు, ప్లస్ 9 అలానే రాస్తున్నా. దట్ ఈస్ 0. ఎస్, ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి నువ్వు m స్క్వేర్ని మాత్రమే కామన్ తీయగలుగుతావు. సో m స్క్వేర్ని కామన్ తీస్తే ఇంకా మిగిలింది ఇక్కడ m స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి 9ని కామన్ తీసిన, అప్పుడు m స్క్వేర్ ప్లస్ 1. సో మళ్ళీ ఇక్కడ m స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీయచ్చు. m స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీసా, ఇంకా రిమైనింగ్ టర్మ్ ఇక్కడ m స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 రైట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -9. మైనస్ని మనం ఏం రాసుకోవచ్చు? i స్క్వేర్ రాయొచ్చు. సో m స్క్వేర్, i స్క్వేర్ ఇంటూ 9 రాయొచ్చు. m కావాలి మనకి, m కావాలి. ఇంకా స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్దా? ఎస్, రూట్ స్క్వేర్ అనేది అటు సైడ్ విత్ రూట్ అవుద్ది. సో ఇంకా ఇక్కడ ఏం లేదంటే 0 ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, 0 ± i రాసుకోవచ్చు.
అదేవిధంగా m ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ √9 అంటే 3నే కదా. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ √9 అంటే 3i ఏం లేదంటే 0 ఉంటుంది. ఓకే, అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ i వెన్ ద టూ కాంప్లెక్స్ రూట్స్ ఆర్ డిఫరెంట్. ఇదొక కాంప్లెక్స్ రూట్, ఇదొక కాంప్లెక్స్ రూట్స్ రెండు ఉన్నాయి కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ రెండు డిఫరెంట్ కాబట్టి దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా రాస్తాం. therefore complementary function yc is equal to ఇక్కడ రాస్తున్నాను. ఎస్ చెప్పండి. ఈ పవర్ చెప్పండి ఇన్ జనరల్గా ఇది ఫార్ములా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ఇది అనమాట. ఓకేనా, రెండిటికి ఇదే ఫార్ములా. ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఐ కోఎఫిషియంట్ 1 అంటే ఈ పవర్ 0 1 రాయనవసరం లేదు. ఇంకా c1 కాస్ బీటా అంటే 1 అంటే c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్ ప్లస్ దీనికి రాయొద్దు సపరేట్గా. ఆల్ఫా అంటే 0 మళ్ళీ ఈ పవర్ 0 అవసరం లేదు. c1 c2 అయింది కదా, ఇంకా c3 తీసుకో. c3 కాస్ బీటా అంటే 3 అనమాట. c3 కాస్ 3x ప్లస్ c4 సైన్ 3x. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు మన ప్రాబ్లానికి పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ దాన్ని ypతో డినోట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే d పవర్ 4 ప్లస్ 10d స్క్వేర్ ప్లస్ 9. ఓకే, q ఆఫ్ x అంటే cos 2x. ఓకే, ఇప్పుడు sin x cos x మోడల్ 3 అని చెప్పాను యూనిట్ 2లో. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. డినామినేటర్ 0 అవుతుందేమో ఒకసారి రఫ్లో చెక్ చేసుకో. 0 అయితే ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. 0 కాలేదు, డైరెక్ట్గా -4 సబ్స్టిట్యూట్ చేసి. ఎస్, డి స్క్వేర్ ప్లేస్లో -4 చేస్తున్నా. డి పవర్ 4ని మనం ఏం రాసుకోవచ్చు, డి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ రాసుకోవచ్చు, అవునా. అంటే -4 ఇంటూ -4 ప్లస్ 10 ఇంటూ డి స్క్వేర్ అంటే -4 ప్లస్ 9 మైనస్ మైనస్ ప్లస్ 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ 4 40 ప్లస్ 9. ఎస్, డినామినేటర్ 0 కాదు, డైరెక్ట్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసే డి స్క్వేర్ ప్లేస్లో -4ని. సో 1 కాబట్టి d పవర్ 4ని d స్క్వేర్ ఇంటూ d స్క్వేర్గా రాసుకోవచ్చు. -4 ఇంటూ -4 ప్లస్ 10 ఇంటూ -4 ప్లస్ 9 ఇంటూ కాస్ 2x. ఎస్, yp ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 -40 ప్లస్ 9 ఇంటూ కాస్ 2x. ఓకే, ఇంకా యాడ్ చేయండి. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/16 ఒక 9 25 మైనస్ 40. సో 25 మైనస్ 40 ఇంటూ కాస్ 2x. సో ఎంత తీసేస్తే -15. ఓకే, ఆ మైనస్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటే. ఓకేనా, సరే. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ వైసీని వైపీని రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, సరే. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d. సో ఫార్ములా ఏంటంటే y is equal to yc plus yp.
వై ఈజ్ ఈక్వల్ వైసీ అంటే మీకు ఉంది చూడండి, నెంబర్ 1 మొత్తం రాయాలి. వైపీ అంటే నెంబర్ 2 ప్లస్, యాక్చువల్లీ ప్లస్ మైనస్ మైనస్. సో కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.